చాలా బాగుంది బ్రో. మళ్ళీ రిలీజ్ అయినా సరే మా కాలేజ్ మెంబర్స్ మొత్తం రీక్యాప్ అయినా బ్రో. వండర్ఫుల్ గా లైక్ మొత్తం మైండ్ బ్లాక్ బస్టర్ అనమాట. అంత ఫీలింగ్ వచ్చింది మాకైతే రిలీజ్ అయినా సరే. రిలీజ్ చేశారు రిలీజ్ అయినా సరే మాకు అసలు ఎలా అనిపిస్తుంది అంటే కొత్త సినిమా అనిపిస్తుంది చెప్పాలంటే. అంతే, నో వర్డ్స్ బ్రో. అది ఫైనల్ ఇయర్ అన్న. ఇప్పుడు మా గ్యాంగ్ తో వచ్చేది లాస్ట్ మూవీ రిలీజ్ కి. ఇక అందరితో కలిసి వచ్చి యా బాగుందన్న. యా ఫస్ట్ ఇయర్ నుండి ఉన్నదాన్ని. నేనేం కాదు బ్రో. లేదు బ్రో, లేదు. వచ్చింది ఫైనల్ ఇయర్. ఆ ఎక్స్పీరియన్స్ ఒకసారి ఎట్లుంటో తెలుసుకోవడానికి. అండ్ ఇన్ని రోజులకి రిలీజ్ అయినా కానీ మనం జరిగింది మూవీలో చాలా సీన్స్ మా అందరికి కొంచెం కనెక్ట్ అయ్యాయి. మాక్సిమం ఆఫ్ సీన్స్ మా అందరికి ఒక్కొక్క సీన్ ఒక్కొక్కరికి కనెక్ట్ అయింది. కానీ యాక్చువల్లీ చాలా ఎంజాయ్ చేసాం. మంచి ఎక్స్పీరియన్స్ బ్రో. ఒక హిట్ మూవీ లాగానే అనిపిస్తుంది. చాలా బాగుంది. చాలా టైం తర్వాత ఫ్రెండ్స్ అందరం రికలెక్ట్ చేసుకున్నట్టుంది. స్పెషల్లీ కాలేజ్ డేస్ అందరం ఇంకా అంతేగా. అందుకే మార్నింగ్ వచ్చినా. లేదు, ఆఫీస్. ఆ కాలేజ్ డేస్ ఆల్మోస్ట్ అన్ని గుర్తొచ్చాయి. ఇంకా ఫ్రెండ్షిప్ వాల్యూ అంటారు కదా, అది రికలెక్ట్ చేసుకోవడానికే మేము వచ్చాము అసలు మూవీకి. చాలా అసలు ఎవ్రీథింగ్ వీ హావ్ టు కనెక్ట్. ఆ క్యాంటీన్ కి వెళ్ళడం, తర్వాత మళ్ళీ రీయూనియన్ అయినాం చాలా డేస్ తర్వాత, కాలేజ్ తర్వాత మూవీ కోసం. చాలా బాగుంది. అన్ని కాలేజ్ డేస్ గుర్తొచ్చాయి. లేదు, ఫ్రెండ్స్ తో వచ్చాను. వాళ్ళు వెహికల్ దగ్గర ఉన్నారు. హ్యాపీ డే లా ఉంది. దట్స్ ఇట్. బీటెక్ లో జాయిన్ అయిన ఇంట్రెస్ట్ వచ్చింది. ఇప్పటికి ఒక డికేడ్ అయిపోయింది బీటెక్ కంప్లీట్ చేసి కూడా. బట్ ఎప్పటి ఆ సినిమా ఎండింగ్ చూస్తుంటే అయిపోయిన బీటెక్ డేస్ అన్ని కళ్ళ ముంగడ మేము తెచ్చుకున్నట్టుంది. మా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడెక్కడో పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయినారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయిపోయినారు. ఒక్కొక్కరు జాబ్ కూడా వేస్తలేరు. ఎవర్గ్రీన్, ఎప్పటికి ఎవర్గ్రీన్ మూవీ. ఇంకోటి నేను ఒక 60 years అయినా కానీ ఈ మూవీ వస్తే నేను బీటెక్ డేస్ నేను కంపల్సరీ గుర్తు చేసుకుంటా. క్రేజీ మూవీ అసలు ఎవర్. థ్యాంక్స్ శేఖర్ కమ్ముల్లా గారు. ఆల్ టైమ్ ఫేవరెట్ హ్యాపీ డేస్. ఎన్నిసార్లు చూసినా తక్కువే. చాలా బాగా అనిపించింది. అవి ఎప్పటికీ గుర్తొస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ. 2023 బ్యాచ్. సో మళ్ళీ మెమరీస్ రీక్రియేట్ చేద్దామని వచ్చినాం. చూసినామన్నా, అయిపోయింది. ప్లేస్మెంట్ తప్ప అన్ని మా లైఫ్ లో అన్ని జరిగినాయి. అంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ సెలెక్ట్ అయినాము. మాదంతా మల్లారెడ్డి బ్యాచ్ అన్నమాట. సో ప్లేస్మెంట్ విషయంకి వస్తే పక్క పెట్టండి. కాలేజ్ లైఫ్ లో ఫన్, ఫ్రెండ్స్, లవ్ అదొక్కడే కుడిపింది అనుకో, అది సెకండరీ. లవ్ లైఫ్ మమ్మల్ని అంటే మనుషుల్ని చేసింది అనమాట. అంటే ఇంకొక అమ్మాయిని లవ్ చేయొద్దు, బిఏ మెన్ అని. ఓకే, ఇంకా హ్యాపీ డేస్ అన్న. ఇప్పటికీ ఎప్పటికీ ఇగో ఇదంతా మా బ్యాచ్. ఇంకా మిస్ అవుతారు కొంతమంది, జాబ్ చేసి చెన్నైలో బెంగళూరు వెళ్ళిపోయారు. దిస్ ఆర్ బ్యాచ్. బాగుందన్న. మామూలుగా అంటే ఇక ఫస్ట్ డే కలిసినప్పుడు ఇక గుడిపేసింది కూడా అంటే ఏదో ఫస్ట్ రాగానే చూసింది ఇక ఇయ్యేదో అని. నేను లాస్ట్ లో కూడా ఇయ్యేదోతోనే ఉన్నా. గుడిపోయింది మొత్తం ఇక నా కొడుకే ఇట్లా ఎప్పుడు గుడిపోయి లైఫ్ లోకి వచ్చిన బెస్ట్ మెమరీ ఏంటంటే బీటెక్ అన్న. బికాస్ 4 years ఆఫ్ జర్నీ కదా, అప్స్ అండ్ డౌన్స్ అన్ని చూసాం. బికాస్ ఫ్రెండ్స్ లో లాక్డౌన్ వచ్చింది ఇంకా. సో మా సీనియర్ చాలా హెల్ప్ చేశారు. బికాస్ ఆయన ప్లేస్మెంట్లు ఇలా ఇదంతా గ్రాఫిక్స్ సినిమాలో చూపినట్టు లేదంటే టు బి ఆనెస్ట్ ఇది ఒకటి ఉండే, కానీ ఎగ్జామ్ పార్ట్ అనేది చూపించలేదు. బికాస్ JN2 బ్యాచ్ లో పక్కా సప్లీలు పడతాయి. నువ్వు ఎంత బాగా రాసినా సప్లీలు పడతాయి. అది కుడుపుతుంది పక్క. ఎందుకంటే వాళ్ళు కొడుకులు బిల్డింగ్లు కట్టాలి. కానీ ఆ సప్లీల వల్ల వాళ్ళు బిల్డింగ్ కట్టిరేమో, కానీ ఆ సప్లీలలో కొత్త దోస్తులు దొరకడం, లైఫ్ అనేది ఇక్కడనే ఆగదు. సప్లీలు రాసి ఇంకా ఏదైనా చేయొచ్చు. అయితే ఒక సప్లీకి అయితే మొత్తం మేము రెగ్యులర్ గా పోయినట్టు పోయి రాసినామన్నా. లైన్ గా కూర్చొని కాపీ కొట్టినా కానీ మళ్ళా దొరికిపోయినాం. మొత్తం లైన్ గా మళ్ళా అదైతే మర్చిపోలేము. ఇంకా బాగుండే మూవీస్. బాగుండే. మా బీటెక్ లైఫ్ మొత్తం ఇక్కడ రిప్లికేట్ అయిపోయింది. అంటే ఆబ్వియస్లీ ఉంటది కదా, కొంతమంది ఫ్రెండ్స్ వస్తారు పోతారు. యా, వి ఫేస్డ్ ఇట్. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది విడిపోయిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది క్లోజ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఎనిమీస్ అనుకున్న వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అయినారు, బెస్ట్ ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళు ఎనిమీస్ అయినారు. సో అట్లా. థ్యాంక్ యూ. బాగుందన్న. కాలేజ్ లైఫ్ అయితే బాగుంది. ఓవరాల్ గా సినిమాలో చూపించినట్టు అన్ని ఎమోషన్స్ అయితే పక్కగా ఉన్నాయి. బ్యాచ్ మాదే బ్యాచ్ అంతా, మా జూనియర్లు వాళ్ళందరూ. సీనియర్ జూనియర్ గొడవలు పడకుండా కలిసిమెలిసి ఉంటే
ఫైన్ అంతా మంచిగా ఉంటుంది. కాలేజ్లో కామన్, కాకపోతే బయట కూడా కలిసిమెలిసి ఉండాలి. యాటిట్యూడ్ మూవీ అయితే చాలా బాగుంది. అసలు టీవీలో చూసిన దానికన్నా ఇంకా థియేటర్ ఎమోషన్ ఇంకా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ నేను చిన్న ఉన్నప్పుడు, నేను 4th క్లాస్లో ఉన్నప్పుడు రిలీజ్ అయింది. మళ్ళీ నా బీటెక్ అయిపోయిన తర్వాత నేను చూస్తున్నాను మళ్ళీ థియేటర్లో. యాక్చువల్లీ ఓవరాల్ గుడ్ ఎక్స్పీరియన్స్, మంచిగా ఉంది, చాలా బాగుంది.